ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం అండి. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో ఈరోజు తిరుమలలో భక్తుల యొక్క రద్దీని గురించి, అలాగే ప్రస్తుతం తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టికెట్ల యొక్క పూర్తి వివరాలను గురించి, కొందరు శ్రీవారి భక్తులు అడిగే దర్శనానికి సంబంధించిన సందేహాలు మరియు వాటి యొక్క సమాధానాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే జనవరి 12వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 70,966 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అందులో స్వామివారికి 15,681 మంది భక్తులైతే తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమలలోని శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 2,95,00,000 రూపాయలు. ఈరోజు తిరుపతిలో ఇచ్చే వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు తీసుకున్న భక్తులకు దర్శనానికి దాదాపుగా 3 నుంచి 4 గంటల సమయం పడుతోంది. అలాగే 300 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకైతే దర్శనానికి 3 గంటల సమయం అనేది పడుతోంది. దీన్ని బట్టి ప్రస్తుతం తిరుమలలో భక్తుల యొక్క రద్దీ అనేది సాధారణంగా కొనసాగుతోందండి. అంటే మరీ ఎక్కువగాను లేదు, మరీ తక్కువగాను లేదు, మధ్యమంగా సాధారణంగా భక్తుల యొక్క రద్దీ అనేది కొనసాగుతోంది. ఈరోజు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనంలో 4వ రోజు అండి. కేవలం దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులను మాత్రమే తిరుమలలో దర్శనానికి అనుమతిస్తున్నారు. జనవరి 19వ తేదీ వరకు కూడా వైకుంఠ ద్వార దర్శనం ఉంటుంది కాబట్టి కేవలం దర్శనం టికెట్లు ఉన్న భక్తులకు మాత్రమే అనుమతి అనేది ఉంటుంది. అంటే టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనం అనేది లేదు. ఇప్పుడు సర్వదర్శనం టికెట్లను కూడా ఇస్తున్నారా అని భక్తులు అడుగుతున్నారండి. అవునండి, సర్వదర్శనం టోకెన్లనే వైకుంఠ ద్వార దర్శనం టికెట్లుగా తిరుపతిలో కేటాయిస్తున్నారు. తిరుపతిలో 8 చోట్ల ఈ వైకుంఠ ద్వార దర్శనం టికెట్లను టీటీడీ వారు కేటాయిస్తున్నారండి. టికెట్స్ ఇచ్చే కౌంటర్లను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. అయితే ప్రస్తుతం జనవరి 13వ తేదీ అంటే ఈ రోజుటి వరకు ఈ వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల కోటా అనేది ఫుల్ అయిపోయింది, కేటాయించేశారు. తదుపరి జనవరి 14వ తేదీకి సంబంధించిన దర్శనం టోకెన్లను ఇప్పుడు తిరుపతిలో కేటాయిస్తున్నారండి. ఇక కంటిన్యూస్గా టికెట్స్ అనేవి కేటాయిస్తూనే ఉంటారు. అంటే ఒక తేదీకి అయిపోగానే ఆ మరుసటి తేదీకి సంబంధించిన దర్శనం టోకెన్లను టీటీడీ వారు కేటాయిస్తారు. ఈ విధంగా జనవరి 19వ తేదీ వరకు సంబంధించిన టికెట్లన్నీ అయిపోయేంత వరకు కూడా వరుసగా టీటీడీ వారు తిరుపతిలోని 8 కౌంటర్లలో వైకుంఠ ద్వార దర్శనం టికెట్లను కేటాయిస్తూనే ఉంటారు. ఈ రోజు తిరుపతి వెళ్లిన భక్తులకు జనవరి 14వ తేదీ అంటే రేపటికి సంబంధించిన దర్శనం టికెట్లు దొరికే అవకాశం ఉంది. అవి అయిపోగానే జనవరి 15వ తేదీకి సంబంధించిన వైకుంఠ ద్వార దర్శనం టికెట్లను టీటీడీ వారు కేటాయిస్తారు. తిరుపతిలో కేటాయించే ఈ వైకుంఠ ద్వార దర్శనం టికెట్లను తీసుకోవాలంటే కూడా మీ యొక్క ఆధార్ కార్డు ఒరిజినల్ కానీ జిరాక్స్ కానీ ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే ఈ టికెట్లను మీకు కేటాయిస్తారు. ఇక కొందరు శ్రీవారి భక్తులు అడిగే ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలు, వాటి యొక్క సమాధానాలను గురించి తెలుసుకుందాము. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్లే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయండి. ఒక భక్తురాలు, మేడం మేము 13వ తేదీ రాత్రి 11 గంటలకు తిరుపతి చేరుతాము, మాకు దర్శనం టికెట్లు దొరుకుతాయా 15వ తేదీకైనా కూడా అని అడిగారు. ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్న సమయానికైతే ఉదయం అంటే జనవరి 13వ తేదీన ఉదయానికల్లా 14వ తేదీకి సంబంధించిన దర్శనం టికెట్లను కేటాయిస్తున్నారండి. మీరు ఈరోజు రాత్రి 11 గంటలకు తిరుపతికి చేరితే గనుక మీకు జనవరి 15వ తేదీకి సంబంధించిన దర్శనం టికెట్లు అనేవి దొరికే అవకాశం ఉంటుంది. అలాగే టికెట్స్ టైమింగ్ మేడం అని అడిగారు. టైమింగ్స్ లేవండి, కంటిన్యూస్గా రాత్రింబగళ్ళు టికెట్లు అనేవి కేటాయిస్తూనే ఉన్నారు. ఒక తేదీకి అయిపోగానే ఆ మరుసటి తేదీకి సంబంధించిన దర్శనం టికెట్లను కేటాయిస్తారు. ఈ విధంగా జనవరి 19వ తేదీ వరకు దర్శనం టికెట్లు అన్నీ కూడా అయిపోయేంత వరకు కూడా టికెట్లు అనేవి కేటాయిస్తూనే ఉంటారు. అలాగే ఇంకొకరు, వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు కాకుండా నార్మల్ దర్శనం టికెట్స్ ఎక్కడ ఇస్తారండి శ్రీవారి మెట్టు నుంచి వెళ్లే వారికి అని అడిగారు. జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు అంటే 10 రోజుల పాటు శ్రీవారి మెట్ల వద్ద దర్శనం టికెట్లు కేటాయించమని టీటీడీ వారు తెలియజేశారండి. ఎవ్వరు దర్శనం టికెట్లు తీసుకోవాలన్నా నేను ఇందాక వీడియోలో చూపించాను కదా దర్శనం కౌంటర్లు తిరుపతిలో, అక్కడికి వెళ్ళి వైకుంఠ ద్వార దర్శనం టికెట్లే తీసుకోవాలి. ఈ 10 రోజులు కూడా కేవలం తిరుమల ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం మాత్రమే ఉంటుంది.
ఉంటుంది. ఈ వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు తీసుకున్న తర్వాత మీరు నడిచి అయినా కాలినడకన శ్రీవారి మెట్లలో కానీ అలిపిరి మెట్ల నుంచి కానీ నడిచి అయినా స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు, లేదా నార్మల్గా బస్సులో వెళ్ళి అయినా దర్శనం అనేది చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఈ విధంగా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.